ఇంకొక బ్రహ్మాండమైన విషయం చెప్తా చూడండి. జిహెచ్ఎంసీలో మొత్తం వార్డులు ఎన్ని? హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 150 వార్డులు ఉన్నాయి. ఇందులో జిహెచ్ఎంసీ పరిధిలో జనాభా వివరాలు చూస్తే ఎస్సీ పాపులేషన్ 8% ఉంది జిహెచ్ఎంసీలో, ఎస్టీ పాపులేషన్ 1% ఉంది జిహెచ్ఎంసీలో. ఓకేనా? రాజ్యాంగం ప్రకారం వీళ్ళ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ఇవ్వాలి, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఇక్కడ ఎంత పోయింది రిజర్వేషన్? 9% పోయింది కదా. 9% అంటే 50% సీలింగ్ ఇంకెంత పెట్టచ్చు? 41 పెట్టచ్చు. ఇంకా 41% బీసీలకు ఇవ్వచ్చు. ఇక్కడ 41% బీసీలకు ఇచ్చే ఛాన్స్ ఉండే. కానీ ఎంత ఇచ్చారు ఎరికేనా? జానారెడ్డి కేసీఆర్ కలిసి ఎంత ఇచ్చారు ఎరికేనా? దీనికి 41 మీ కొడుకులకు 33 చాలు అని 33 ఇచ్చి అవకాశం ఉండి 8% బీసీలకు ఇవ్వలేదు జిహెచ్ఎంసీలో. ఇక్కడ అవకాశం ఉండి 205 సర్పంచులు బీసీలకు వచ్చే అవకాశం ఉన్న ఇయ్యలే. ఇగో ఇది వీళ్ళ నీతి. అవకాశం ఉండి ఇయ్యనటువంటి వాళ్ళు కాదు. ఇప్పుడు ఇది 22% వాటికి మట్టికే. ఇది మళ్ళీ 33 కాదు. ఇది 33 కాదు. ఇది ఈ 205 వచ్చేది కూడా, ఈ 205 వచ్చేది కూడా 22.78 అంతే, అంతలనే. ఇప్పుడు ఈ 22.78ని 22.80 చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదంటే ఆ ఊర్లో ఉన్నటువంటి రెడ్డి గారు, అన్న ఇది బీసీ కాకుండా చూడు, ఓసీ అయితే నేను కూడా చేసినా, సరే పోరా నువ్వు కేసీఆర్ ఇట్లా 205 పోయినాయి అన్నట్టు. ఈ రకంగా జరిగినటువంటి కుట్ర ఇది. మరి 2013లో రిజర్వేషన్ ఎక్కువ దక్కి 2023 వచ్చే 2019 వచ్చే నాటికి 22కి వచ్చి ఇప్పుడు ఎంత వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఈయన ఆర్డినెన్స్ కథ ఏంది? నాకైతే సమాచారం తెలుస్తూ ఉంది, బీసీ బిల్లు కేంద్రం వాపసు పంపినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది నడవదని తెలుస్తూ ఉంది. అది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఆర్డినెన్స్ కథ ఏంది? ఆర్డినెన్స్ తెస్తారట. ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి గవర్నమెంట్ హైకోర్టు కాడ బయట కట్టెలు పట్టుకొని నిలబడుతుందట. ఎవడన్నా కోర్టుకు పోతే కాలు చేతులు ఇరగొడతాం. ఎవడు కోర్టుకు పోతాడో చూస్తాం. కట్టెలు పట్టుకొని కాళ్ళు ఇరగొట్టే కార్యక్రమం అట, స్కీమ్ అట ఇది. అట్లా బీసీలకు రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా కాదు. ఇవాళ పార్లమెంటు ఇవాళ నుంచి ప్రారంభం కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా, 8 మంది ఎంపీలు ఉన్నారు కదా మన తాన, అలాగే రాజ్యసభ కూడా ఉన్నారు కదా, వీళ్ళందరితో మీటింగ్ పెట్టి బీసీ బిల్లు మీద మాట్లాడినావా నువ్వు? బీసీ బిల్లు 9th షెడ్యూల్లో పెట్టాలి, పార్లమెంట్లో మాట్లాడాలని ఒత్తిడి తెచ్చినవా? మీ నాయకుడు రాహుల్ గాంధీ గారితో చెప్పించినవా? ఇవాళ ఎన్డీఏ పక్షాలు పోను, యూపీఏ పక్షాలు కూడా 200 దాకా ఉన్నాయి కదా. మరి వీళ్ళందరితో పార్లమెంట్లో గలాటా చేయించే కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రణాళిక ఇచ్చిందా? మీకు చిత్తశుద్ధి లేక, మీకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ లేక మమ్మల్ని ఆర్డినెన్స్ చుట్టూ, మమ్మల్ని బిల్లుల చుట్టూ, మమ్మల్ని పిచ్చోలలాగా చూపించుకుంటా మీ రాజకీయ పబ్బం గడుపుకుంటా ఉన్నారు. చెప్పిర్రా ఎక్కడన్నా? బనకచర్ల మీద కొట్లాడాలి పార్లమెంట్లో, కానీ బడుగు జీవుల రిజర్వేషన్ మీద వద్దా? ఏంది రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక? ఏంది? పోనీ ఈ బీసీలకు సంబంధించి ఎంపీలు ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీలో బీసీ ఎంపీలు, రాజ్యసభ అంటే ఆ పిల్లాడు అనిల్ని పక్కకు పెడితే, ఒక జైరాబాద్ ఎమ్మెల్యే ఆయన లింగాయత్తు ఇటీవల కాలంలో బీసీలలోకి వచ్చారు. వాళ్ళు కర్ణాటకలో ఆయన ఒక్కడు. ఇక్కడ మహబూబాబాద్ ఎస్టీ, వరంగల్ ఎస్సీ, పెద్దపల్లి ఎస్సీ, నాగర్ కర్నూల్ ఎస్సీ, 4 ఆయన ఇవి 4. ఇక అక్కడ నల్గొండ రెడ్డి గారు, భువనగిరి రెడ్డి గారు, జైరాబాదు ఒక ఆయన బీసీ అంటారు, కానీ ఇటీవల బీసీలోకి వచ్చాడు మా బీసీ. ఓకే, ఇక మా ఒక్క బీసీ ఎంపీ గారు మీకు ఎంపీ సీట్లలోనే మా వాళ్ళకి గెలిచే ఎంపీలు ఇచ్చే ఛాన్స్ లేకుండా ఇవ్వలేదు. మీరు
మీ రాజకీయంగా పార్లమెంట్లో ఈ అంశం పైన ఒత్తిడి తేవడానికి మీకు చిత్తశుద్ధే లేనప్పుడు మీరు మాకు 42% రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని పైకి తీసుకురావడానికి ఈ నాటకాలన్నీ ఎందుకు ఆడుతూ ఉన్నారు? 2013 నుంచి 19కి వచ్చే వరకల్లా మా రిజర్వేషన్ దాదాపు 11% పడిపోయింది. ఇప్పటికిప్పుడు రిజర్వేషన్లు ఖరారు చేస్తే ప్రజలారా మిగిలేదని తెరికైనా 22 కూడా లేదు. ఈ 22 కూడా లేదు. అందుకోసమే బీసీ ప్రజలారా మనం అధికారంలోకి వస్తే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం లేదు. వీళ్ళు ఇవ్వరు. వాళ్ళు అధికారం అనే తేనె దాగుడు అలవాటైంది వాళ్ళకు. వాళ్ళు దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. బీసీలలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు తయారైతే వాళ్ళు నెక్స్ట్ పొజిషన్ ఎమ్మెల్యేలే కాబట్టి ఇక్కడికి రాకుండా అడ్డుకోవడానికి ఇగో ఈ కుట్రలన్నీ జరుగుతున్నటువంటి లెక్క కథ గిది. బీసీలు అన్ని న్యాయ వ్యవస్థ మారినంత వరకు బీసీలు దేశం రాష్ట్రం బాగుపడదు. న్యాయ వ్యవస్థలో జరిగినటువంటిది వాళ్ళ తాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అట, ఇవాళ మళ్ళా మనమడు వంశపారంపర్యంగా కొలీజియం వ్యవస్థతోని అది మన కొంప ముంచింది. జ్యుడిషియరీ వ్యవస్థలో ఉన్నడా మనోడెవడనంటే ఆడేవాడు ఉండడు, ఆడ మనోళ్ళు ఉండరు, సెంట్రల్లో మనోళ్ళు ఉండరు, మంత్రులు మనోళ్ళు కాదు, ఎమ్మెల్యేలు మనోళ్ళు కాదు. యాడికైనా వస్తుంది నీకు రిజర్వేషను. అందుకే బీసీలకు రాజకీయ పార్టీ ఉండాల్సిందే, తద్వారా అధికారంలోకి రావాల్సిందే. ఒక్క దెబ్బకి ఇదంతా కథమైపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 ఎకరాల భూములు ఒక్క దెబ్బకు పంచవచ్చు. ఒకటే 1,00,000 ఎకరాల భూములు ఇవాళ ఏ ఫైల్ చదవకుంటే 1,00,000 ఎకరాలు బీసీలకు పంచవచ్చు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొస్తే 50 లక్షల ఎకరాలు బీసీల చేతిలో పెట్టవచ్చు. జరిగింది ఇది. ఏంది ఎవరో పండుగ మూడ్లో అన్న, ఇప్పుడు అందరూ ఫెస్టివల్ మూడ్లో ఉన్నారు. నెక్స్ట్ వినాయక చవితి పండుగ మూడ్లో గంతే కదా మనది. ఇప్పుడు వినాయక చవితికి ఇప్పుడు అదో నెల రోజులు చందాలు, ఓ నెల రోజులు చందాలు, పందిరేసుడు, ఈడ ఆడ ఇవన్నీ వేసుడు, పందిరి కాడ చంద బుక్కులకు వచ్చి ఇచ్చే కాడి నుంచి సురువు చేస్తే వసూలు చేసి ఆఖరి గణపతిని షెర్లేసి వచ్చినాక ఆఖరి పీఠేవనింటి కాడ చేర్చేదాకా నెల రోజుల కార్యక్రమం అయిపోగానే దుర్గామాతలు ఉండనే ఉండే, అది అయిపోగానే మనకు అయ్యప్ప మాలలు ఉండనే ఉండే, అది అయిపోగానే మనకు ప్రో కబడ్డీ రానే వచ్చే తర్వాత ఐపీఎల్ అయినా. ఎప్పుడు ఖాళీగా ఉన్నారని మనం ఖాళీగా ఎందుకున్నాం ఇవి ఆలోచిస్తాను. ఖాళీగా లేము కదా. అయితే ఇది గతం. ఇప్పుడు బీసీలలో మార్పు వచ్చింది. బీసీలు ఇవన్నీ పసిగట్టినారు. ఇవాళ తీన్మార్ మల్లన్న బీసీలకు శత్రువు ఎవడో చెప్తా ఉన్నాడు కదా. వాళ్ళు ఓసీలు కూడా వాళ్ళ పిల్లలకు శత్రువు ఎవడో పరిచయం చేసిరు. ఎప్పుడో వాళ్ళు శత్రువు ఎవడో చెప్పడం ఓకే, కానీ మనం చెప్తే మాత్రం వాళ్ళకు పరిశాన్ అవుతా ఉంది. మెడికల్ స్టూడెంట్ స్కాలర్షిప్స్ పెండింగ్లో ఉన్నాయని చెప్పాం. స్కాలర్షిప్లు ఎవరికి వస్తాయి స్కాలర్షిప్లు? బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు. ప్రభుత్వం నీది కానప్పుడు నీకెందుకు వస్తారా? నీ బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ ముఖ్యమంత్రి, ఎస్టీ ముఖ్యమంత్రి ఉంటే ఇట్లా సంతకం పెడితే వస్తాయి స్కాలర్షిప్స్. అయింది. అన్న అప్పుడు కేసీఆర్ మనమేమో తిన్నమే పన్నమే అని అంటాం, వాళ్ళేమో బహువచనాలు, బహురూపులు, బహుమోసాలని మనోళ్ళని డైలాగులతో అప్పుడు మనల్ని మైమరపించి కేసీఆర్ మాత్రం వాళ్ళ నుండి బాగా నేర్చిండు బహుమోసాలు. ఏదండి రెడ్డిలు బలపరిచిన బీసీ అభ్యర్థి కూడా ఓటు వేయొద్దు మల్లన్న అని చెప్పని అంటా ఉన్నారు. అంటే వాళ్ళని చాలా జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళు గెలిచి వాళ్ళ గడిల కాడికి పోయేటోళ్ళు ఉంటే వాళ్ళని ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు వార్తలు చదవడం లేట్ అవుతుంది. ఏ వార్తాపత్రిక రాస్తుందా? ఇవన్నీ ఏ పత్రిక నన్ను రాస్తుందా? 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.